హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత మళ్ళీ మనకి జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. 40,000కి పైగానే సాలరీ ఉంటుంది. అన్ని కూడా ఇది పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి టెంపరీ కానీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాదు. అన్ని జిల్లాల వరకు అవకాశం అనేది ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అండ్ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు జాబ్ డీటెయిల్స్ చెప్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి, మీరు ఏ జిల్లా నుండి యొక్క జాబ్స్ గురించి చూస్తున్నారు, కోర్టు జాబ్స్ గురించి డెఫినెట్గా లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయండి. ప్రతి డిస్టిక్కి సంబంధించి మన ఛానల్ ద్వారా కోర్టు జాబ్స్ అయితే చెప్తాం కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసి సమ్ అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో మీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నటువంటి స్టూడెంట్స్లో ఎవరైతే 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఆన్లైన్లోనే గైడ్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఆ ఆపర్చునిటీ మనకి గైడ్ ఎక్స్పర్ట్ వాళ్ళైతే కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు ఏంటి అంటే కౌన్సిలర్గా స్టూడెంట్స్ని గైడ్ చేస్తూ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. 6 lakhs వరకు కూడా ఎర్నింగ్ పొటెన్షియల్ అయితే కల్పిస్తున్నారు. చక్కగా మీరు ఇంట్లో ఉండి ఒక వర్క్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఎటువంటి ఫీజు అయితే లేదు. జస్ట్ ఒక ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి ఈ యొక్క గైడ్ ఎక్స్పర్ట్కి సంబంధించి కౌన్సిలర్గా మనము ఎలా జాయిన్ అయ్యి మనీ ఎర్న్ చేసుకోవచ్చు వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫామ్ ఏదైతే ఉందో ఇది మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జిల్లా కోర్టుల్లో రిలీజ్ అయినటువంటి యొక్క జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లోనే పెట్టడం జరిగింది. మనకి మీరు నోటిఫికేషన్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7th పేజీలో అయితే ఇచ్చారు. ఇది మనకి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసేయాలి. ఇది మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో మీరు ఏంటంటే మీ ఫోటో అనేది అతికించేసి గెస్టెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ అనేది చేయించాలి. తర్వాత మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో అయితే వాళ్ళు ఏదైతే అడిగారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా రాసేసేయండి. రాసేసిన తర్వాత మీరు ఇక్కడ ఫైనల్గా సిగ్నేచర్ పెట్టేసేసి మళ్ళీ ఇంకా ఇక్కడ సిగ్నేచర్ అని చెప్పేసి ఇక్కడ కూడా సిగ్నేచర్ పెట్టేసేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు నేను చెప్తాను ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి పంపించాలి అనేది. వాళ్ళకి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసేసి మీరు వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ త్రూగా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. అండ్ నోటిఫికేషన్కి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో కూడా వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో 9th పాయింట్ అనేది క్లియర్గా అయితే గమనించండి. మీరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి ఫస్ట్ 80 మార్కులకి MCQ ప్యాటర్న్లో ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఎగ్జామ్ అనేది పెడతారు. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు ఏదైతే ఇంటర్వ్యూ ఉంటుందో ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్లో వచ్చేసి ఏంటంటే ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారంటే జీకే నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదనమాట. 90 minutes 1.5 hour పాటు ఎగ్జామ్ పెడతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పేసి ఇచ్చారు. చాలా సింపుల్గానే ఉంటుంది ఎగ్జామినేషన్. మంచి హై స్కోర్ సాధించినట్లయితే డెఫినెట్గా మీరు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ గెట్ అని మీరు ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఆల్రెడీ మనకి రీసెంట్గా కోర్టు జాబ్స్ పడ్డాయి కదా, ఆ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి వేకెన్సీ అనేది మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకొని పోటీ పడచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి September 1st week 2026 కల్లా మీకు ఏదైతే 18 ఉందో మినిమం 18 నుంచి 34 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్షన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇది మనకి పర్మనెంట్ జాబ్, ఎటువంటి టెంపరీ బేసిస్ జాబ్ అయితే కాదు. జూనియర్ అసిస్టెంట్ అనేది మీకు 40,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. పే స్కేల్ అనేది క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఆర్ట్స్లో కానీ లేదంటే సైన్స్లో కానీ లేదంటే కామర్స్లో కానీ ఎవరైతే చదివి ఉంటారో దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ డిగ్రీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీగానే చెప్పుకోవచ్చు. మనకి అప్లై చేయడానికి టైం వచ్చేసి 24th March వరకు అయితే టైం ఉంది.
సో ఆ డేట్లోపు అయితే మీరు వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. మనకి రీసెంట్లీగానే 9th మార్చ్ రోజు నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం అనేది జరిగింది. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మహబూబాబాద్ నుంచి అయితే వచ్చింది. కానీ మనకి ఇది పర్మనెంట్ జాబ్. ఇంకోటి ఏంటంటే అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకుండా సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు అప్లికేషన్స్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమని చెప్పాను కదా, అది ఫిల్ చేసిన తర్వాత సో దానికి మీరు రిలవెంట్ ఎడ్యుకేషనల్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన కూడా గెస్టెడ్ ఆఫీసర్ తోటి సైన్ చేయించేసి మీరు కొరియర్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో మీరు ఎన్వలప్ కవర్ మీద కంపల్సరీగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి కంపల్సరీగా మెన్షన్ అయితే ఇచ్చేయాలి. అప్లికేషన్స్ పంపాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్ మహబూబాబాద్. సో ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్ ఇది. సో వేకెన్సీ గురించి అయితే ఆలోచించొద్దు. ఫీజు కూడా ఉంది. సో ఎవరు ఎంత అప్లికేషన్ ఫీజు కట్టాలి, ఏ విధంగా కట్టాలి కూడా చెప్తాను. సో మనకి ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళైతే 800, మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 400 రూపీస్. మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ అనేది తీయాలి. ఎవరి పేరు మీద అంటే ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాబాద్ అనేటువంటి పేరు మీద బ్యాంకులో డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ను కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి సో మీరు వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ప్రతి జిరాక్స్ కాపీ మీద గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ అనేది కంపల్సరీగా చేయించాలని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని పంపించాలి సో అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు అన్నీ కూడా ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఎవరైతే డిగ్రీ పాస్ ఉండి పర్మనెంట్ కోర్టు జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. సో నోటిఫికేషన్లోనే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 2 పేజెస్ అయితే ఇచ్చారు. సో ఈ 2 పేజెస్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మీకు లోకల్ అండ్ నాన్ లోకల్ అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మీరు లోకల్ వాళ్ళైతే లోకల్, నాన్ లోకల్ వాళ్ళైతే నాన్ లోకల్ అని చెప్పేసి ఇచ్చేసి దానికి సంబంధించి జిరాక్స్ కాపీస్, అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి నేను ఫీజు చెప్పాను కదా, ఆ ఫీజు అనేది మీరు బ్యాంకులో డీడీ తీస్తారు కదా, ఆ డీడీకి సంబంధించి ఏ రోజు తీస్తారు అండ్ డేట్, నంబర్, బ్యాంక్కి సంబంధించి బ్రాంచ్ నేమ్ అన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి అప్లికేషన్స్ పంపించాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి పంపించాలి అన్నీ కూడా ప్రాపర్గా అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. సో అన్నీ కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకొని ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో పర్మనెంట్ జాబ్ కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా అప్లై చేయండి. ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మనకి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు చూడండి. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు జిల్లాకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి మీకు అందుకే స్టార్టింగ్లో తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇంట్రెస్ట్ వాళ్ళైతే అప్లై అయితే చేసేసేయండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.